వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. వరంగల్ నుంచి విశాఖ వరకు, కరీంనగర్ నుంచి కర్నూలు వరకు ఎక్కడ ఉన్నా విద్యుత్ సౌకర్యం బ్రహ్మాండంగా ఉంది. ఏ చిన్న పవర్ కట్ అయినా మనం తట్టుకోలేం. కానీ ఒక దేశం మొత్తం ఇప్పుడు అంధకారంలో కూరుకుపోయింది. అదే క్యూబా. రాత్రి 10 గంటలైందంటే చాలు అక్కడ లైట్లు ఆరిపోతున్నాయి, ఫ్రిడ్జ్లు ఆగిపోతున్నాయి, గుక్కెడు నీళ్ల కోసం జనం అల్లాడిపోతున్నారు. అసలు క్యూబాలో ఏం జరుగుతోంది? ఇది కేవలం సాంకేతిక లోపమా, లేక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహాత్మక ఆపరేషన్ ఫలితమా? 60 ఏళ్ల నాటి పాత పగ ఇప్పుడు క్యూబాని ఎలా చిదిమేస్తోంది? ఈ అంతర్జాతీయ సంక్షోభం మన భారత్ మీద ఎలాంటి ప్రభావం చూపబోతుంది? లెట్స్ వాచ్. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటారు. కానీ క్యూబాలో ఇప్పుడు దీపం వెలిగించడానికి నూనె లేదు, ఇల్లు చక్కదిద్దుకోవడానికి కరెంట్ లేదు. గత కొన్ని వారాలుగా క్యూబాలో పరిస్థితులు అత్యంత భయంకరంగా మారాయి. హవానా వీధులన్నీ చీకటిమయమయ్యాయి. మార్చి 16న ఆంటోనియో గుయిటెరాస్ థర్మల్ ప్లాంట్లో బాయిలర్ లీక్ అవ్వడంతో మొదలైన గ్రిడ్ ఫెయిల్యూర్ మార్చి 21 నాటికి వరుసగా 3 సార్లు దేశాన్ని అంధకారంలోకి నెట్టేసింది. 1,10,00,000 మంది ప్రజలు కనీస అవసరాలు తీరక అల్లాడుతున్నారు. అక్కడి ప్రజలు రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. చిన్నపిల్లలకు పాలు వేడి చేయటానికి లేదు. ఆస్పత్రిలో జనరేటర్లు మొరాయించాయి. ఇది కేవలం విద్యుత్ సమస్య కాదు, ఒక దేశపు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్న సంకేతం. ఫ్యాక్టరీలు మూతపడ్డాయి, బస్సులు తిరగడం లేదు. క్యూబాలో పెట్రోల్, డీజిల్ కొరత ఏకంగా 60% చేరుకుందని CNN వెల్లడించింది. అమెరికా క్యూబా మధ్య గొడవ ఎందుకు? క్యూబా అమెరికా గొడవ 60 ఏళ్ల నాటి కథ. 1959లో ఫిడెల్ కాస్ట్రో విప్లవం తర్వాత అమెరికా ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలు విధించింది. తమ పక్కనే ఓ కమ్యూనిస్ట్ దేశం ఉండటం, అది రష్యా, చైనాతో స్నేహం చేయడం అమెరికాకి అస్సలు నచ్చలేదు. అయితే దశాబ్దాలుగా అమెరికా పాలకులు క్యూబాని అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ 2025లో ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ గొడవ మరో లెవెల్కి వెళ్ళింది. జనవరి 29, 2026న ట్రంప్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు. అది అడ్రెసింగ్ థ్రెట్ టు ది యునైటెడ్ స్టేట్స్ బై ది గవర్నమెంట్ ఆఫ్ క్యూబా. ఇందులో క్యూబాకి చమురు సప్లై చేసే దేశాలపై టారిఫ్స్ వేస్తామని హెచ్చరించారు. దీనివల్ల దక్షిణాన ఉన్న వెనిజులా నుంచి క్యూబాకి చమురు సప్లై ఆగిపోయింది. ఈ చమురుపై క్యూబా ఎలక్ట్రిసిటీ 90% ఆధారపడి ఉంది. క్యూబాలో ఎలక్ట్రిసిటీ సమస్యలు ఎందుకు వచ్చాయి? రియల్ ఉదాహరణలు ఇలా ఉన్నాయి. ఇది ఒక ఆపరేషన్లా మొదలైంది. ఇరాన్లో ఎలాగైతే ఇస్లామిక్ పాలన మారి ప్రజాస్వామ్య పాలన రావాలని ట్రంప్ అనుకుంటున్నారో, అదేవిధంగా క్యూబాలోనూ పాలన మారాలి అంటున్నారు. నేను క్యూబాని తీసుకుంటాను, ఫ్రీ చేస్తాను, అప్పుడు ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యొచ్చు అని ట్రంప్ ఓవల్ ఆఫీస్లో చెప్పినట్లు CNN రిపోర్ట్ చేసింది. క్యూబా విద్యుత్ గ్రిడ్ సోవియట్ కాలం నాటి, అంటే 50-60 ఏళ్ల పాత థర్మల్ ప్లాంట్లపై ఆధారపడి ఉంది. డీజిల్ లేకపోతే జనరేటర్లు ఆగిపోతాయి. ఫిబ్రవరి 2026 నుంచి చమురు నౌకలు క్యూబాకి రావట్లేదు. మార్చి 16న ఆంటోనియో గుయిటెరాస్ ప్లాంట్లో బాయిలర్ లీక్ అయి మొత్తం గ్రిడ్ కుప్పకూలింది. మార్చి 31న మళ్లీ రెండోసారి, మూడోసారి బ్లాక్అవుట్ అయింది. 1,10,00,000 మంది రాత్రంతా చీకట్లోనే గడిపారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు తన విదేశాంగ విధానంలో క్యూబాను అగ్రస్థానంలో ఉంచింది. సాధారణంగా దౌత్యపరమైన చర్చలు దేశాల మధ్య సంబంధాల మెరుగుదల గురించి జరుగుతుంటాయి. కానీ ఇక్కడ సీన్ రివర్స్. అధ్యక్షుడు డియాజ్ కానెల్ పదవి నుంచి తప్పుకోవాలని, క్యూబాలో సమూల మార్పులు రావాలని అమెరికా పట్టుబడుతోంది. కేవలం నాయకత్వం మార్పు మాత్రమే కాదు, క్యూబా ఆర్థిక వ్యవస్థను అమెరికన్ బిజినెస్లకు అనుకూలంగా మార్చడమే ట్రంప్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అమెరికా అధికారుల విశ్లేషణ ప్రకారం క్యూబాలో అమెరికాకు బిలియన్ల డాలర్ల వ్యాపార అవకాశాలు ఉన్నాయి. దశాబ్దాలుగా ఉన్న ఆంక్షలు, కమ్యూనిస్టు పాలన వల్ల స్తంభించిపోయిన క్యూబా మార్కెట్ను ఓపెన్ చేయడం ద్వారా అమెరికన్ కంపెనీలకు భారీ లాభాలను చేకూర్చాలన్నది వైట్ హౌస్ వ్యూహం. అయితే దీనిపై క్యూబా స్పందన మాత్రం అత్యంత కఠినంగా ఉంది. రైటర్స్ రిపోర్ట్ ప్రకారం అమెరికా చేస్తున్న ఈ ఒత్తిడిపై క్యూబా ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.
ఆర్థికపరమైన అంశాలు లేదా ఇతర దౌత్య సంబంధాల గురించి మాట్లాడటానికి సిద్ధమే కాని తమ దేశ రాజకీయ అంశాలపై నాయకత్వ మార్పుపై అమెరికాతో ఎలాంటి సంప్రదింపులు జరగబోవని క్యూబా తెగేసి చెప్పింది. తమ సార్వభౌమాధికారంలో అమెరికా జోక్యాన్ని సహించేది లేదని హవానా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ట్రంప్ అంతర్గత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఆపరేషన్ ఒక డ్రై రన్. గతంలో వెనుజులాలో నికోలస్ మదురో ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అమెరికా చేసిన ప్రయత్నాలను ఇక్కడ నమూనాగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఆర్థిక ఆంక్షలు విధించడం, అంతర్జాతీయంగా ఒంటరిని చేయడం మరియు అంతర్గతంగా తిరుగుబాటు వచ్చేలా ప్రోత్సహించడం ద్వారా ప్రభుత్వ మార్పు సాధించాలని ట్రంప్ సర్కిల్స్ భావిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక కీలకమైన ట్విస్ట్ ఉంది. రాజకీయంగా, ఆర్థికంగా ఇంత ఒత్తిడి ఉన్నప్పటికీ సైనిక చర్యకు మాత్రం అమెరికా మొగ్గు చూపడం లేదు. జనరల్ డోనోవన్ వెల్లడించిన వివరాల ప్రకారం అమెరికా మిలిటరీ ప్రస్తుతానికి క్యూబాపై ఎలాంటి డైరెక్ట్ యాక్షన్ కోసం ప్రిపేర్ అవ్వడం లేదు. అంటే ఇది పూర్తిగా దౌత్యపరమైన యుద్ధం మరియు ఆర్థిక దిగ్బంధనం ద్వారా సాధించాల్సిన లక్ష్యంగా అమెరికా భావిస్తోంది. అమెరికా వైపు నుంచి చూస్తే ఇది మానవ హక్కులు, ప్రజాస్వామ్యం కోసం అనే అర్థం వస్తోంది. క్యూబా వైపు నుంచి చూస్తే తమ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే హక్కు అమెరికాకు ఎక్కడుంది అంటోంది. అలాగే తమను చమురు కొన్నివ్వకుండా చేయటం అక్రమం అంటోంది. ఫిబ్రవరి 12, 2026న యుఎన్ OHCHR ప్రకారం ఐక్యరాజ్యసమితి నిపుణులు కూడా అమెరికా చర్యను వ్యతిరేకించారు. చిత్రమేమిటంటే గల్ఫ్లో సౌదీ అరేబియా సహా చాలా దేశాల్లో ప్రజాస్వామ్యం లేదు. అమెరికా వాటిని మిత్ర దేశాలుగా చేసుకుంది. కానీ ఇరాన్ క్యూబాపై ఆంక్షలు పెట్టింది. ఇతర దేశాల్లో అమెరికా జోక్యాన్ని ప్రపంచ దేశాలు ఆపలేకపోతుండడం విచారకరం. ఐరాస ఉన్నా లేనట్లే కనిపిస్తోంది. క్యూబా చిన్న దేశం, పైగా ఇరాన్ తరహాలో చమురు నౌకలను అడ్డుకునే పరిస్థితి లేదు. కాకపోతే ప్రపంచ దేశాల్లో చిన్నపాటి టెన్షన్ ఉంటుంది. అమెరికాలో మన్రో డాక్ట్రిన్ అనే పాత చట్టం ఉంది. దాని ప్రకారం లాటిన్ అమెరికాలో దేశాలపై తమదే ఆధిపత్యం అని ట్రంప్ అంటున్నారు. వాటిని సరిచేస్తామని అంటున్నారు. ఇదే లాటిన్ అమెరికాలో టెన్షన్ తెప్పిస్తోంది. రష్యా, చైనా క్యూబాకి సపోర్ట్ ఇస్తున్నాయి. మైగ్రేషన్ సమస్య వచ్చి క్యూబాలో చాలా మంది అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి పారిపోతే వారికి అమెరికాలో ఇమిగ్రేషన్ సమస్యలు వస్తున్నాయని ఆల్ జజీరా తెలిపింది. భారతదేశం విషయానికి వస్తే తమకు క్యూబాతో ప్రత్యక్ష వాణిజ్యం తక్కువగా ఉన్నా దౌత్యపరంగా ఇది అత్యంత కీలకం. 2026 ఫిబ్రవరిలో జరిగిన బ్రిక్స్ సదస్సులో భారత్ సహా సభ్య దేశాలన్నీ అమెరికా ఆంక్షలను ఖండించాయి. గ్లోబల్ సౌత్ లీడర్గా భారత్ ఎప్పుడూ మల్టీలాటరిజంను సమర్థిస్తోంది. ఒకవేళ క్యూబా సంక్షోభం ముదిరితే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. అమెరికాతోనూ క్యూబాతోనూ సత్సంబంధాలు ఉన్న భారత్ ఇప్పుడు రెండు వైపులా సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆశ చావకున్నా బలమైంది అన్నట్లు క్యూబా ప్రజలు ఇంకా ఏదో ఒక అద్భుతం జరుగుతుందని ఎదురుచూస్తున్నారు. అమెరికా ప్రస్తుతానికి సైనిక చర్యకు దిగకపోయినా ఆర్థికంగా క్యూబాని చితికిపోయేలా చేస్తోంది. ఒకవేళ చర్చలు సఫలమైతే కొన్ని నెలల్లో విద్యుత్ పునరుద్ధరణ జరగవచ్చు. కానీ క్యూబా ప్రభుత్వం తన ఆత్మగౌరవాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే క్యూబా నుంచి అమెరికాకు వలసలు పెరిగి అది మరో కొత్త తలనొప్పికి దారితీస్తుంది. ట్రంప్ తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలను స్వయంగా అమెరికాలోని ప్రజలే మెజారిటీగా సమర్థించటం లేదని తాజా సర్వేలు చెబుతున్నాయి. పాలకుల పంతాల మధ్య సామాన్య జనం చీకట్లో మగ్గిపోతుండడం విచారకరం. ప్రస్తుతానికి క్యూబా తన పట్టు సడలించటం లేదు. అటు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తన పంతం వీడటం లేదు. $1 బిలియన్ వ్యాపార సామ్రాజ్యం కోసం అమెరికా వేస్తోన్న ఈ ఎత్తుగడలు ఎంతవరకు పారతాయి? క్యూబాలో నిజంగానే అధికార మార్పు సంభవిస్తుందా, లేక వెనిజులా లాగే ఇది కూడా ఒక అసంపూర్ణ ఆపరేషన్గా మిగిలిపోతుందా అన్నది వేచి చూడాలి.